హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సాగరికాస్ ట్రెండీ వరల్డ్. ఈరోజు మనం వచ్చాము టీటీఎస్ సునీత గారి దగ్గరకండి. సో ఈరోజు మీకు స్పెషల్ ఐటమ్స్ చూపించడానికి వచ్చాము. సో నేను రీసెంట్గా అయితే వెళ్ళాను, నాకు చాలా బాగా అనిపించి వీడియో తీసానండి. సో మనకి వంట పాత్రలు, అది కూడా హెల్దీగా కుక్ చేసుకోవడానికి బిర్యానీ, హండీ బిర్యానీస్ ఉన్నాయి. ఇంకా మనం చపాతీ చేసుకోవడానికి, పిల్లలకి ఉగ్గు చేయడానికి, అట్లా మనకి హెల్దీగా ఉండడానికి చాలా కలెక్షన్ అయితే మీకు షేర్ చేశాను. సో ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నానండి. ఫస్ట్ మీరేం చేయాలంటే చిన్న లైక్ చేయండి, వీడియోని సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది, నన్ను కూడా సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది. ఒకవేళ మీకు ఇందులో ఏవైనా కావాలి అంటే స్క్రీన్ మీద నెంబర్ ఉందండి, దానికి స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ చేసినా కూడా మీకు ప్రైస్ అనేవి డీటెయిల్ చెప్తాను. స్టోర్కి వెళ్ళి కూడా తీసుకోవచ్చండి. డిస్క్రిప్షన్ బాక్స్లో అడ్రస్ డీటెయిల్గా ఇచ్చాను. ఇది వనస్థలిపురంలో ఉంటుందండి, హైదరాబాద్ వనస్థలిపురంలో రైతు బజార్ దగ్గర ఉంటుందండి. స్క్రీన్ మీద నెంబర్ కూడా ఉంది, డిస్క్రిప్షన్ లో అడ్రస్ కూడా ఉందండి. ట్రెండ్ అయితే మారిపోయింది కదండి, అందరూ కుకింగ్ సెట్ లోకి స్టీల్ వచ్చారు, తర్వాత ఈ ఐటమ్స్ లో కూడా వచ్చారు. స్టీల్ ఏంటంటే మనకి ఇవన్నీ క్లీన్ చేసుకునే టైం లేనప్పుడు అది టకటకా చేసుకోవాలనుకున్నప్పుడు అది. ఇవి ఇప్పుడు ఈ సెక్షన్ అంతా కూడా కంచు, ఇది మొత్తం కంచు అంటే మనకి బ్రాంజ్ అన్నట్టు. ఇవన్నీ కొంచెం చూడడానికి కాదు, ఎక్స్పెన్సివే కాదన్నమో, కానీ ఇప్పుడు మనం ఎన్నిటికో పెడతా ఉంటాం కదా డబ్బులు, మన ఆరోగ్యం కోసం మనం తప్పట్లేదు ఇంకా. అవునండి, అంటే ఇప్పుడు మనం దీంట్లో ఫ్రై చేసుకోవచ్చా? ఇలాంటి వాటిలో ఫ్రై అంటే నేను స్వీట్స్ అయితే చేస్తాను ఇందులోనే, దేవుడికి ప్రసాదం పెట్టేటప్పుడు మాత్రం ఇందులో చేస్తాను. చేసుకోవచ్చు కుకింగ్ కోసమే. ఇప్పుడు అన్ని ఇప్పుడు పులుపుది ఏదన్నా వండితే ఇందులోనే, ఇదిగోండి కడాయిలు కంచువి, ఇవన్నీ కంచు బ్రాంజ్ కడాయిలు ఉన్నాయి, డిన్నర్ సెట్స్ ఉంటాయి. అలాగే మనం ఏదైనా కుక్ చేసుకోవచ్చు, కాకపోతే డైరెక్ట్ గా పులుపు వండినప్పుడు మాత్రం ఇమీడియట్ గా షిఫ్ట్ చేసుకోవాలి. కంచులో కర్రీస్ ఏవైనా నా సలహా, అంటే నేను వాడుతున్నా కనుక షిఫ్ట్ చేసుకుంటేనే బాగుంటుంది నా ఫీలింగ్. ఇంకా గ్లాసులు, చెంబులు, కలసం చెంబు కూడా ఉంది మీకు, పంచపాత్ర కలసం చెంబు అది. కంచులో కూడా మన దగ్గర అన్ని ఆల్మోస్ట్ రేంజ్ అంతా ఉంది. ఇది మీకు ఐడియా ఉందా, ఊర్లలో ఇంతకు ముందు వాటర్ తాగడానికి ఇట్లానే వాడేవాళ్ళు. ఇది మనకి పంచపాత్ర అన్నమాట, దేవుడి దగ్గరికి పంచపాత్ర. గ్లాసులు ఇందులో కూడా ఇందాక మీరు చూసారు కదా, బ్రాంజ్ కూడా ఉందన్నమాట. ఇక్కడ స్పూన్స్ కూడా ఉన్నాయి, స్పూన్స్ కూడా, అంటే డిన్నర్ సెట్ కూడా ఉంది. అంటే ఇందులో తింటే హెల్దీ. ఇంకా ఇది ప్లేట్స్ అయితే మాత్రం 2000 నుంచి స్టార్టింగ్ రేంజ్ ఉంది, చిన్న సైజ్ నుంచి. ఇది 2650, వేరే మోడల్లో ఉంది 2000 లో, నేను మీకు చూపిస్తాను అది కూడా. ఇంక ఇవన్నీ ఇవి డెకరేషన్ పర్పస్ కూడా మనము ఆఫ్టర్ కర్రీ చేసాక ఇంకా పెట్టుకోవచ్చు. అవును, బాగుందండి. ఇది 5000 వరకు ఉంది కదండి, దాని మీద ఎంత ఉందో, ఎంత ఉంటే అంతే 5000 ఉంది. ఈ పెద్దది కూడా ఉంది అందులోనే. ఇవి 3 సైజులు, ఒక్కొక్కటి సింగిల్ అని తీసుకోవచ్చు, అట్లా ఏం లేదు, ఎవరి అవసరాన్ని బట్టి వాళ్ళు. ఇప్పుడు ఇద్దరే ఉన్నారనుకోండి, వాళ్ళకి సరిపోతుంది, కొంచెమే ప్రసాదం చేసుకుంటాం కదా అలా. ఇందులో కూడా ఇంకొక చిన్న సైజు ఉంది, ఇందులో ఈ షేప్ వేరే ఉంది, మళ్ళీ అది వేరు. ఇది 3 పీసెస్ వస్తాయి. ఇవి కూడా ఒక చేతితో పట్టుకోవాలన్నా గబాలను భయం వేస్తుంది. ఇది 3 పీసెస్ సెట్ వస్తుంది. అక్కడ మళ్ళీ మీరు బిర్యానీ హ్యాండీ మోడల్ ఉంటాయి, అవి ఇది కూడా చిన్నగా ఉంది. అవి కూడా అంతే, ముద్దుగా ఉన్నాయి, క్యూట్ గా ఉన్నాయండి చూడడానికి. అది 4 పీసెస్ 5 పీసెస్ సెట్ అనుకుంటా. కడాయిలు మనం ఫ్రై చేసుకోవాలన్నా, ఏం చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. ఒక్కసారి మనం అన్ని కొనుక్కోమని కూడా చెప్పను నేను ఎవరికైనా. ఒకటి కొనుక్కుని వండి చూసుకుని ఆ టేస్ట్ డిఫరెన్స్ ఇదంతా ఫీల్ అయితేనే మనకి ఎప్పుడైనా కూడా ఫర్దర్ గా మళ్ళీ కొనుక్కోవాలి అని. ఒకసారి కొనుక్కెళ్ళి తీసుకెళ్ళి డబ్బులున్నాళ్ళు కొనుక్కుంటారు, అదేమి కాదు, తీసుకెళ్ళి లోన్ పెట్టేసి అట్లా కూడా కాకుండా ఒకటి కొనుక్కుని స్టార్ట్ చేస్తే మనకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది, ఇందులోనే చేసుకోవాలి, ఆ టేస్ట్ కూడా నచ్చేస్తుంది. ఈ కడాయిలు ఇక్కడ నుంచి అంతా ఇంకా ఇత్తడి. ఈ సెక్షన్ కూడా కంచే, అదేమో మ్యాట్ ఫినిషింగ్ ఇప్పుడు దాకా చూసింది. ఇది షైనింగ్ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఇందాక చెప్పా కదా మీకు 2000 స్టార్ట్ అని, ఇది 2000 నుంచి. ఆ షేప్ ఈ షేప్ వేరు, కొంచెం వెయిట్ లో కూడా తేడా. ఇవి ప్రసాదాలకండి, ఐస్ క్రీమ్ బౌల్ బాగుంది.
ఇంకా అది వాటర్ కోసమే. ఇంక ఇవన్నీ నైట్ స్టోర్ చేసుకుని మార్నింగ్ తాగిన అట్లా వాటర్ జగ్గు. ఇక కుక్కర్స్, ఇక ఇక్కడ నుంచి ఇత్తడి స్టార్ట్ అవుతుంది అనమాట. ఇత్తడివి ఇన్సైడ్ మనకి టిన్ కోటింగ్ ఉంటుంది కనుక ఏ పదార్థమైనా వండుకోవచ్చు. అంటే వైట్ డిష్ ఉంటుంది అది. ఇప్పుడు కుక్కర్స్ లేనివి నడవట్లేదు, మన టైం సెట్ అవ్వట్లేదు. సో ఇలాంటి తీసుకుంటే ఇంకా తిన్నా కూడా ఒక ఫీలింగ్ మనకి. ఇంకా ఇవి మూకుడులో అయితే దాదాపు ఒక 20 మోడల్స్ ఉంటాయి. విత్ లిడ్స్, వితౌట్ లిడ్స్, ట్రెడిషనల్ మోడల్స్, హ్యామర్డ్, ఇలా డిన్నర్ ప్లేట్స్ కూడా వచ్చినాయి. చక్కగా రైస్ పెట్టేసుకొని, చపాతీ పెట్టేసుకొని, కర్రీస్ అసలు పెట్టేసుకొని తినేసేయచ్చు. బాగున్నాయండి ఈ షేప్స్ కూడా. ఇవి 1000 లో ఉన్నాయండి. మనం ఇంట్లో ఒక 4 మెంబర్స్ ఉంటాం, 4-5 మెంబర్స్ ఉంటాం కాబట్టి అందరం కూర్చొని తినొచ్చు. వన్ టైం ఇన్వెస్ట్మెంట్ లైఫ్ లో. అవును. ఇంకా మన పిల్లలకు కూడా ఇవ్వచ్చు ఇవి. అవును కదా. కడాయిల్లో దాదాపుగా 20 పైన మోడల్స్ ఉంటాయని ఇంక ఇలా అన్ని, అంటే ఫ్లాట్ బేసు, కింద బేస్ లోతుండే లోతు మూకుళ్ళు, ఇలా రకరకాల మూకుళ్ళు, హ్యాండిల్స్ కి సిలికాన్ వచ్చి ఇలా డిఫరెంట్ అన్నట్టు. ఇవి చపాతీగా అండి? చపాతీకి, దోశకైతే నాట్ సజెస్టబుల్ కానీ చపాతీ జొన్న రొట్టెకి బాగానే ఉంటుంది. ఇవి కూడా అంతే, కర్రీ చేసుకోవచ్చు. ఏవైనా కర్రీ చేసుకోవచ్చు చక్కగా. దీన్ని మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ గా డైనింగ్ టేబుల్ పెట్టేసుకోవచ్చు. పప్పు లాంటివి కూడా దాంట్లో ఉడికిచ్చేసుకొని. ఇది కూడా సెట్ ఉంటుంది. అంటే ఒకసారి ఒక సెట్ తీసేసుకున్నామంటే ఇక మళ్ళీ అన్ని చూసే పని లేకుండా. ఈ సాస్ ప్యాన్స్ లాగా. ఇవి కడాయిలు. ఇవి కూడా మనం బిర్యానీ చేసుకోవచ్చు అండి ఇందులో. బిర్యానీ హండీస్. ఇది ఇప్పుడు పెద్ద సైజు కూడా వచ్చింది. పెద్ద సైజు, చిన్న సైజులు కూడా యాడ్ అయ్యాయి ఇప్పుడు. కడాయిలో కూడా మనము పెద్దవి చేసుకోవచ్చు, అవసరం లేదు అనుకున్నప్పుడు అలా వెళ్ళిపోవచ్చు అన్నమాట. ఇంకా ఈ మనకి పొంగల్ గిన్నెలు ఉంటాయి కదా గృహ ప్రవేశాలకి, వాటికి 500 ml నుంచి స్టార్ట్ అయ్యి ఉన్నాయి. ఇవి కూడా 6 లీటర్స్ వరకు, 7 లీటర్స్ వరకు. ఇంక ఇలా ఇప్పుడు కొంచెం మనకి ఇవన్నీ పాతకాలం టైప్ మోడల్స్ ఉంటాయి కదా, వంటలు, కర్రీస్, బిర్యానీ చేసుకోవాలన్నా చక్కగా 2 కేజీలు ఎక్కువ క్వాంటిటీలో అట్లా చేసుకోవాలన్నా కూడా మనకి సరిపోతుంది అనమాట. ఇందులో 1 అంటే చిన్నవి, ఏది చిన్నది ఇక్కడ ఈ సైజెస్ దగ్గర నుంచి, ఈ సైజ్ కూడా కాదు, ఇంకా చిన్నవి దగ్గర నుంచి మొత్తం 5-6 నెంబర్స్ ఉంటాయి అన్నమాట. ఇవి వాళ్ళకి ఏ అవసరం ఉంటే దాన్ని బట్టి. ఒకసారి ఇట్లా కర్రీ పర్పస్ కావాలి, లేదంటే ఫ్రైకి మూకుళ్ళు కావాలి, ఇలా ఏదైనా జస్ట్ ఒకసారి అలా మెసేజ్ పెట్టారు అంటే వాట్సాప్ లో, కాల్ చేయకుండా వాట్సాప్ లో మెసేజ్ పెడితే ఇన్ఫర్మేషన్ చక్కగా ప్రాపర్ గా పేరు పెట్టేశారు దీనికి. బేబీ ఫుడ్ అండ్ బేబీ ఫుడ్ వెజల్స్ అని చెప్పి. పిల్లలకి వాళ్ళకి ఆ గుజ్జును కూడా అంటారు కదా, రవ్వ అది వండడానికి, వాటికి బాగుందండి ముద్దుగా. ఒక్కసారి వాళ్ళకి చేసుకోవచ్చు. అందులో 5 సైజెస్ ఉన్నాయి అనుకుంటా, 4 or 5 సైజెస్ ఉంటాయి. ఉగ్గు లాంటివి, రాగి మాల్ట్ పెట్టుకోవడం చేసుకోవడానికి బాగుంటుంది. ఇది కూడా కుక్ అండ్ సర్వ్ పర్పస్ ఇవన్నీ కూడా. పిల్లలకి ఇలానే ఉడికిచ్చేసి మనం, వాళ్ళు చాలా టైం పడుతుంది ఇప్పుడు తినడానికి, ఇది క్లోజ్ చేసేసుకుంటా కూడా తినిపించేయచ్చు. ఇది మసాలా డబ్బానా అండి? అది పూజ పర్పస్. చిన్న గిన్నెలే ఉంటాయి లోపల, అంటే ఏమన్నా కొంచెం పసుపు కుంకుమ వెళ్ళేటప్పుడు అప్పుడు అన్ని పెట్టుకుని తీసుకెళ్ళడానికి. ఇంట్లో అయినా రోజు లో చేతులు పెట్టినా కానీ ఇది అవుతాయి కదా. సో ఇవన్నీ మసాలా బాక్స్లే మోడల్స్ అన్నమాట. అందులో ఇది ఎంత ఉందండి? ఇది 1000 లో ఉందండి. చాలా మందికి యూజ్ అవుతుంది, ఇది ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇది 600. దానిలోనే గ్లాస్ లిడ్ కనిపించడానికి మనకి ఈజీగా ఉంటుంది. ఇంకా లాడిల్స్ ఇవన్నీ కూడా అన్ని సైజుల్లోనూ ఉన్నాయి అన్నమాట. ఇది కూడా అంతే, మనం బయటకు కూడా పూజ టెంపుల్స్ కూడా తీసుకెళ్ళిపోవచ్చు. ఇవి రిటర్న్ గిఫ్ట్స్ కూడా బాగా ఇస్తారు. ఇది ఎంత ఉందండి ప్రైస్? 400. లోపల ఇట్లా బాక్స్ లో వస్తాయి. అన్నిటికీ ఇండివిజువల్ గా మూత వస్తుంది కనుక పోతాయి అన్న భయం కూడా ఉండదు. ఇలా ఇంకా జగ్గు, ఇది ఉంది ఇది లేదు అనడానికి లేకుండా అన్నీ ఉన్నాయి అన్నమాట. పైన ఇంకా మనం చూడట్లేదు, చాలా ఉంది ఇంకా. అవన్నీ ప్లాంటర్స్. ఇవాళ రేపు అందరు ఇంట్లో కూడా చాలా మొక్కలు పెట్టుకుంటున్నారు కదా.
ఇది ఇంత ఇప్పుడు మనం ఏం కొత్త కనిపెట్టలేదు, పాతకాలం కూడా ఈ కుండీలు ఉండే. ఎప్పుడు మా ఇంట్లో మా అత్తయ్య అప్పటి నుంచి అంటే ఉంది, మా ఇంట్లో అత్తయ్య దానికి ఎంతో ఏజ్ చెప్తారు ఆ కుండీది. తోమించి పెడతారు అప్పుడప్పుడు, నెలకి 2 నెలలకి చక్క నీట్గా ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇత్తడి వస్తువులు ఒక చిన్న విషయం చెప్తాను, ఏదైనా తోమగానే తుడవకుండా పెట్టేస్తే మాత్రం దాని అందమే ఉండదండి, చుక్కలు వచ్చేస్తాయి. అది మా దగ్గరనే కాదు, ఎక్కడ కొన్న ఇత్తడైనా, మా దగ్గర ఇత్తడైనా, ఏదైనా కూడా ఖచ్చితంగా అలా అయిపోతుంది. వాటర్కి ఉన్న స్ట్రెయిన్స్ వెంటనే ఖచ్చితంగా తుడవాలి. రెండోది అసలు మనం ఏదో పీతాంబరిలని అని వెళ్తాం కదా, అవి ఏం అవసరం లేదు. సింపుల్గా మనకి ఇంట్లో వాడేస్తాం రోజు, వాళ్ళు రేపు అందరూ హెల్త్ కాన్షియస్, నిమ్మకాయలు దేనికో దానికి వాడుతున్నాం కదా, పొద్దున్న ఆ వాడేసిన తొక్కలకి కొంచెం సాల్ట్ వేసి అద్దినా, లేదంటే దీనికి మీకు ఎక్స్పీరియన్స్ ఉంది కొద్దిగా చింతపండు సాల్ట్ వేసి కూడా, అంటే నేను కొంచెం ప్రసాదాలకు వాడతాను కదా, అది వేసేసి చక్కగా అలా రుద్దేస్తే చక్కగా మెరుస్తాయి. జిడ్డు ఉంటే విమ్ లిక్విడ్ పెట్టండి, లేకపోతే లేదా అంతే. ఇది మురుగుల గిద్ద. అవును, బాగుంది. గీ పాట్స్ అని, మిల్క్ ప్యాన్స్ అని. ఇది వాటర్ అండి, టీయా? వాటర్ అంటే హాట్ కూల్ రెండు ఉంటాయి. ఇన్సైడ్ కాపర్ అన్నమాట. ఓకే, మనం హాయిగా చక్కగా పెట్టేసుకొని నైట్ అంతా పెట్టేసుకొని మార్నింగ్ తాగాలి. కిచెన్ లో ఏంటంటే బయట వైపు చుక్కలు పడతాయి కదా మంచి తీసేటప్పుడు, అప్పుడు ఒకసారి. సో మనకి లోపలనే అవసరము, బయట అవసరం లేదు. సో బయట నీట్ గా ఉండడం కోసం అని చెప్పి అట్లా డిజైన్. మనకు కూడా కొంచెం మెయింటెనెన్స్ తగ్గుద్ది కదా, బయట అంతా మీరు డైలీ క్లీన్ చేయకుండా ఏం కాదు. ఇంకా ఇవి వెజల్స్ గురించి విన్నారా మీరు? ఇది చూడలేదండి, వినలేదు, చూడలేదు. ఇప్పుడు ఇది మనకి ఇత్తడి వాటిలో ఇప్పుడు ఇది ఉంది కదా, లోపల ఉండే కళాయి వేయడానికి వాడే కళాయి అని అంటారు, టిన్. ఇది పూర్తి టిన్ తోటి తయారు చేస్తారనమాట. దీనిలో లిక్విడ్ ఏదైనా నింపకుండా, అంటే పాలు, చారుకి, రసానికి, ఇట్లా ఏదైనా ఒక ఇంత క్వాంటిటీ లిక్విడ్ నింపకుండా గ్యాస్ మీద పెట్టకూడదు. ఓకే, డైరెక్ట్ పెట్టొద్దు. పెడితే ఇంక గిన్నె మర్చిపోవడమే, కరిగిపోతుంది. అవును, కరిగిపోతుంది. కానీ దీనిలో పాలతోటి పెట్టిన, రసం పెట్టుకున్న, సాంబార్ పెట్టుకున్నా చాలా బాగుంటుంది. డబ్బులు కూడా ఉన్నాయి, పిల్లలకి కర్రీ బాక్స్ లో కూడా యూజ్ చేస్తారు. కర్రీస్ కి నాట్ సజెస్టబుల్, ఎందుకంటే అది మనకి లోన ఇన్సైడ్ కోటింగ్ ఉంటది కదా, సో ఎక్కువసేపు పెట్టి ఉంచుతాం కనుక అది కరెక్ట్ అని చెప్పను నేను. మెయిన్ దేవుడి దగ్గర ఒత్తులు, పసుపు, కుంకాలు అట్లా పోసుకోవడానికి. ఇంకా ఇవన్నీ చపాతీ తట్టుకోవచ్చు, తాంబూల బళ్ళాలు మనకి పూజలకి అన్నిటికీ. ఇందులో సైజులు ఉంటాయి, 6 ఇంచెస్ నుంచి 14 ఇంచెస్ డయామీటర్ వరకు ఉంటుంది సైజులు. సో ఇవన్నీ అవేనా అండి? అన్నీ అవే సైజెస్ షేప్స్ డిఫరెంట్గా. సో డైరెక్ట్ వేడి చేయకుండా దాంట్లో మనం ఏది వేసుకున్నా ఏం కాదు, లిక్విడ్ గానీ ఏదైనా నింపి పెట్టాలి. కర్రీస్ కి నాట్ సజెస్టబుల్. సాంబారు, రసము, లిక్విడ్స్ మరిగించుకునే ఐటమ్ ఏదైనా ఓకే. ఈ మధ్య నేను బాగా విన్నానండి, ఇవి దేవుడి రూమ్ లో పెట్టుకుంటున్నారు పెళ్లిళ్ళకి, ఫస్ట్ దీనికి పూజ చేసుకొని స్టార్ట్ చేస్తున్నారు కదా ఇట్లా. అంటే అప్పట్లో ఇంట్లో ఉండేవి అందరి ఇంట్లో, ఇప్పుడు పాసిబుల్ లేదు కదా అని ఇలా పెట్టుకుంటున్నారు. సో బాగుందండి. అంటే మా ఇంట్లో పెళ్లిలో ఏం చేస్తారంటే, ఇది రాయిది ఉంటుంది కదా, అది తీసుకొస్తారు కంపల్సరీ. తీసుకొచ్చి కొంచెం పసుపు వేసి ఇలా ఏదో మనం చేసినట్టు అలా ఒక 5 మెంబర్స్ చేసి స్టార్ట్ చేస్తారు. ఇంకా అంతే, ముందు ఆ పని చేసినాకే మనం మొదలు పెట్టేది. సో ఇది ఇంకా అట్లా చేసే శుభకార్యాలకు అన్నిటికీ చేసినప్పుడు ఇది ఇంట్లో పెట్టుకుంటే కూడా బాగుంటుంది. సో ఇదేంటండి? అది గౌరీ గణపతి అని చెప్పి, మరి దీని గురించి నాకు ఎక్కువ తెలీదు. మన కస్టమర్సే అడగడం మూలంగా ఎంక్వైరీ చేసి ఎక్కడ దొరుకుతాయి అనేది కనుక్కొని తెప్పించి పెట్టా, కానీ నాకు ఎక్కువ దాని గురించి అయితే తెలియదు. ఇది సేమ్, అది ఒక స్టోన్తో చేసింది, ఇదేమో మనకి బ్లాక్ స్టోన్తో చేసింది. ఇది కూడా స్టోనే కదా? అది కూడా స్టోనే, మిషన్ మేడ్ కాకపోతే. ఓకే ఓకే. అంత షేప్స్ అంత చిన్నవి అంత చక్కగా వచ్చినాయి అంటే ఇక మషిన్ తోటి అయితేనే వస్తాయి. సో ఇవి హాయిగా నైట్ వాటర్ పెట్టేసుకొని తాగడానికి. బెడ్ జార్స్ అవి. ఇదేమో మనకి పిల్లలకి ఇవ్వాలన్నా ఇవ్వచ్చు అన్నమాట. ఫ్లిప్ ఉంటుంది, ఇంతకు ముందు లేదు, ఇది చేపించాము. ఇది రీసెంట్ గా కాదు, ఒక 4 నెలలు అయినట్టుంది, 3 నెలలు అయినట్టుంది. లైట్ వెయిట్ గా బాగుంది.
ఎంత ఉంది అది ప్రైస్? ఇది 1000 ఉందండి. బాగుంది. స్కూల్కి కూడా హ్యాపీగా మనము పట్టేసి వెళ్ళిపోవచ్చు. వాకింగ్కి వెళ్ళినా కూడా మనం కూడా తీసుకొని వెళ్ళొచ్చు ఇలా. సో మనం వెతుకుతూ ఉంటే పోతే మనకు కూడా టిప్స్ దొరుకుతూ ఉంటాయి. మనకి ఇంట్రెస్ట్ ఉండాలి ఈ సైడ్ రావాలి అంటే, కానీ ఇంకా చాలా ఉన్నాయి. బిర్యానీ హండీస్ అయితే మాత్రం ఇవి కూడా అండి అన్ని సైజెస్ ఉన్నాయి. చూస్తున్నారు కదా పెద్ద సైజు. ఇందులో దీనికంటే చిన్నది కూడా ఉంటుంది. బ్రాస్ కాపర్ రెండు ఉంటాయి అన్నమాట ప్రతిదీ కూడా. యుద్ధానికి వెళ్తున్నట్టు పట్టుకున్నాను, చూడగానే నచ్చాయి. మనకి ఇది హ్యాండిల్ కూడా వేసుకోవడానికి బాగుంది, ఇట్లా హుక్ లాగా దేనికన్నా వేసుకోవచ్చు. ఈ వుడెన్ హ్యాండిల్ వచ్చినవి ఏవైనా 500. ఓ 500 ఉంది. చపాతీ దానికి ఏవైనా 500. ఇక్కడ మిగిలినవి అన్ని సైజుల వైజ్ ఉంటాయి కదా, ప్రతి దాని మీద కూడా ప్రైస్ మెన్షన్ చేసి ఉంటుంది. ఓకే, ఇది మనం పప్పుచారు వేసుకోవడానికి అన్ని ఇప్పుడు వుడెన్ హ్యాండిల్స్ లోనే అన్ని మోడల్స్ ఉంటాయి. అవి అక్కడ అన్ని కవర్ అయిపోతాయి. ఇవి మనము కజ్జికాయలు చేసుకోవడానికి కదండి. ఇదే వాడతాం, కాజాలు కట్ చేసుకోవడానికి. బాగున్నాయండి అన్ని. అంటే కొన్ని చూస్తే మా చిన్నప్పటి గుర్తుకొస్తున్నాయి కదా. ఇంకా కొన్ని ఇంకా చిన్నప్పటి కూడా ఉన్నాయి. సో ఇవన్నీ స్పూన్స్ ఇంకా మొత్తం. ఇంకా ఇది రైస్ స్పూన్, హస్తం. ఓకే, పేర్లు తెలియదు కానీ ఇది రైస్ కి ఇది కర్రీ కానీ మాత్రం తెలుసు. ఇది కర్రీస్కి. ఇదేంటండి? అవి దాంతో పాటు సీక్లు వస్తాయి అన్నమాట. అది కింద మనకి నిప్పులు. సో చూసారు కదండి, మరి మీకు ఎలాంటి కలెక్షన్ నచ్చాయి, ఏవి తీసుకుందాం అనుకుంటున్నారు? ఎన్ని బోలెడన్ని పాత్రలు ఉన్నాయి కదండి. సో ఇవన్నీ మన లైఫ్ స్టైల్ మారడానికండి. సో పాత లైఫ్ స్టైల్ రావడానికి ఇదొక చిన్న వీడియో నా సైడ్ నుంచి అండి. సో మీకు కావాల్సింది స్క్రీన్ మీద నెంబర్ ఉందండి, తీసుకోవచ్చు. లేదు డైరెక్ట్ స్టోర్కి వెళ్ళైనా తీసుకోవచ్చండి. సో స్టోర్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇస్తాను. ఇది వనస్థలిపురంలో ఉంటుంది, హైదరాబాద్. మనకి రైతు బజార్ దగ్గరలో ఉంటుందండి. మరి ఆలస్యం ఎందుకండి, కావాల్సింది వాట్సాప్ త్రూ మీరు తీసుకోవచ్చు. లేదు స్టోర్కి వెళ్ళేసి హ్యాపీగా బోలెడన్ని కొత్త ప్రపంచంలోకి అయితే వెళ్ళొచ్చండి.